నెల్లూరు వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యాలయంలో సర్వేపల్లి నియోజకవర్గం నేతలు మందల వెంకటశేషయ్య, తలమంచి సురేంద్రబాబు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ పొదలకూరు మండలంలో అక్రమ మైనింగ్ అంటూ మాజీ మంత్రి సోమిరెడ్డి చేసిన హడావిడిని ప్రజలు గమనిస్తున్నారన్నారు. కమిషన్లు తీసుకునే కోసం డ్రామాలు వేస్తున్నారని ప్రజలందరూ గమనిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్వేపల్లి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ స్వాతంత్ర సమరయోధుడు సత్యాగ్రహ దీక్షలని ఈయన ఆ దీక్షలన్నీ ఈయన కిరాయి కోసం చేపట్టే దీక్షలు ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన గొడవని దాంట్లో ఈయన తలకాయ దూర్చి ఈయనేదో ప్రజా సమస్యల మీద పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నట్టు బెళ్ళప్పలు కొట్టి నువ్వు అదేదో రాజకీయంగా వాడుకోవడానికి నువ్వు ప్రయత్నాలు చేస్తే ఇక్కడ ఎవ్వరూ ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హైదాపురంలో అక్రమ మైనింగ్ అని చెప్పి గందరగోళంగా అరిశావు. వాళ్ళ దగ్గర 5 కోట్లు బేరం పెట్టుకున్నావు, 5 కోట్లు తీసుకున్నావు. 24 గంటల్లోనే తర్వాత నోరు మెదపల. ఆ 24 గంటల్లో ఏం జరిగిందని చెప్పి మా మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు తరచూ అడుగుతునేటప్పటికీ దాన్ని తట్టుకోలేక ఈరోజు ఈ వివాదాన్ని మంత్రికి పూయాలని చెప్పి నువ్వు అనుకుంటున్నావు. నీలాంటి వాళ్ళు తలకిందులు తపస్సు చేసిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇక్కడ ఉన్నటువంటి మేమే ఎక్కడికి రమ్మంటో చెప్పండి, వస్తాం, ఏందో తేల్చుకుందాం. మీరేమో ఆయన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దగ్గర ఏదో మెప్పు కోసం అవాకులు చవాకులు మాట్లాడడం కాదు. నేను అడుగుతున్నా, ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాం. నెల్లూరు నగరంకా, నెల్లూరు రూరల్కా ఎక్కడో సమయం చెప్పండి, వేదిక చెప్పండి, టైం చెప్పండి. భయపడే వాళ్ళం కాదు, గుర్తుపెట్టుకోండి. భయపడేటువంటి వ్యక్తులం కాదు. ఎక్కడికి ఎప్పుడు చెప్పినా రావడానికి సిద్ధంగా ఉన్నాం, తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాం, చర్చించడానికైనా సిద్ధంగా ఉన్నాం, దేనికైనా సిద్ధమని చెప్పి ఈ సందర్భంగా అక్కడ ఎవరైతే మాట్లాడారో వాళ్ళందరికీ కూడా తెలియజేస్తున్నా. కాబట్టి ఇది ఇంకొకసారి కూడా చెప్తున్నా, మేము భయపడేటువంటి వ్యక్తులం కాదు. తప్పు చేస్తే భయపడతాం, తప్పు చేయనటువంటి వాళ్ళం కాబట్టి ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాం. ఇజ్రాయెల్ ఆయన పట్ల ప్రవర్తించిన అసభ్య ప్రవర్తన తీరు మాత్రం చూసి చాలామంది ఈ విధంగా ఉంటుందని మాత్రం దారుణంగా ఎవరు ఊహించల. అల్లీపురంలో ఇజ్రాయెల్కి ఒక సెంటర్ కూడా ఉందని కూడా నువ్వు ఆలోచించాలి. ఉందో లేదో నీకు తెలుసుకో. అక్కడ నీకేమేమి సమస్యలు వచ్చాయో, నీకు వాళ్ళకి ఏమైనా నువ్వు ఇస్తానన్న నువ్వు వాళ్ళకి ఏమైనా ఇవ్వలేదో, లేకుంటే ఎందుకు వాళ్ళు వచ్చారో అనేది నువ్వు ఆలోచించకుండా ఈ విధంగా నువ్వు దారుణంగా అనవసరంగా అసత్య ఆరోపణలు చేయడం అయితే పద్ధతి కాదు. నువ్వు అసలు మైండ్లో పోయి కూర్చోవటం కాదు. మా నాయకుడు నిన్ను మంత్రిగా ఉన్నప్పుడే, మేము ప్రతిపక్ష సభ్యుడిగా శాసనసభ్యుడిగా ఉన్నప్పుడే ఈ నెల్లూరు ప్రజలకు తెలుసు, సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకు ఇంకా బాగా తెలుసు. కానీ నువ్వు మా నాయకుడికి ఎప్పుడు నువ్వు మనిషిలో లెక్క కాదు. అలాంటి చంద్రమోహన్ రెడ్డి నిన్ను ఒక లెక్కేసుకొని నిన్ను ఆ విధంగా చేస్తున్నాడంటే అది చాలా పద్ధతి కాదు. ఇజ్రాయెల్ నీ పట్ల ప్రవర్తించిన తీరైతే మాకైతే చాలా అసభ్యకరంగా, చాలా బాధగా ఉండింది. నిజంగా అయితే ఇంత పలచనైపోయాడా సోమిరెడ్డి చివరికి అని అంత బాధ వేసింది నిజంగా. సోమిరెడ్డి విచారణ చేసుకో. సోమిరెడ్డి వాళ్ళు వచ్చి నిన్నే ఊరికే మాట్లాడలా, వాళ్ళు వచ్చి ఊరికే పోలా, నిన్నెవరు పంపిస్తే వచ్చినట్టు రాలా. వాళ్ళు వచ్చి ఏమన్నారు తెలుసా? శాఖర్ రెడ్డి దగ్గర నువ్వు 5 కోట్లు తీసుకున్నావు, నువ్వు ఇక్కడ మైనింగ్ వాళ్ళ దగ్గర 5 కోట్లు తీసుకున్నావు అని వాళ్ళు నిన్ను అసత్య ఆరోపణలు చేశారనుకుంటున్నావా? వాళ్ళు నిజమైన ఆరోపణలు చేశారనుకుంటున్నావు? తేల్చుకో. నువ్వు ఎందుకు అన్నారో వాళ్ళు, నువ్వు తీసుకున్నావో తీసుకోలేదో, వాళ్ళకు నువ్వేం మోసం చేసావో నువ్వు తేల్చుకొని నువ్వు మాట్లాడాలి తప్ప వాళ్ళేదో నువ్వు వచ్చారన్నంత మాత్రాన కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పంపించారనో, లేకపోతే మా మంత్రి గారు పంపించారో అనటం మాత్రం పద్ధతి కాదు. కాబట్టి నువ్వు ఈ విషయం తెలుసుకో. నువ్వు తెలుసుకొని ఒకసారి మాట్లాడుకో, అంతే తప్ప వాళ్ళతో నీకేమైనా ఇబ్బందులు ఉన్నాయో, వాళ్ళకి నువ్వేమైనా మోసం చేస్తున్నావో, వాళ్ళకి ఏమైనా అసత్యం చేస్తున్నావో వాళ్ళతో మాట్లాడుకొని చేసుకో తప్ప వాళ్ళని పంపించాల్సినంత అవసరం మా నాయకుడికి లేదు. మా నాయకుడే చేయాలనుకుంటే నిన్ను అసలు అక్కడ మైనింగ్లోకి పోనీయకుండా చేయొచ్చు, కానీ వాళ్ళని పంపించి చేయించాల్సినంత అగత్యము లేదు, మాకు అవసరము లేదు. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని
పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.